యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తూ పొందుకుంటూ ఉన్నారని నమ్ముచున్నాను. అంతేకాదు, లేచిన మొదలు మనము ముందు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అది ఎవ్వరూ మర్చిపోకూడదు. ప్రతిరోజు రోజుకి మన జీవితంలో ప్రార్థన అనేది అత్యధికంగా ఎక్కువగా ప్రార్థించే వారిగా ఉండాలి. మనము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడునో గ్రహింపడు గాని వాడు ఆత్మ వల్ల మర్మములను పలుకుచూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న గొప్ప వాగ్దానం భాషలు మాట్లాడుట. నిజంగా భాషలు మాట్లాడుట, చాలామంది భాషలు అంటే ఏంటి అంటారు, కానీ నిజం చెప్పాలి అంటే ఒకప్పుడు నాకు కూడా భాషలు అంటే ఏంటో తెలియదు. అసలు ఆత్మ అంటే తెలియదు, పరిశుద్ధాత్మ అంటే తెలియదు. ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని, కానీ అసలు నాకు భాషలు, ఆత్మ, పరిశుద్ధాత్మ అనే విషయాలు అయితే తెలియదు. బైబుల్ తెలుసు, వాక్యం తెలుసు, సేవకులు వాక్యం చెప్తూ ఉంటే వినేదాన్ని, ప్రార్థన చేసుకోవడం అయితే తెలుసు, కానీ పరిశుద్ధాత్మ తెలియదు. నా సహోదరి, మా సిస్టరు, వారి కుటుంబానికి నేను ఒకరోజు వెళ్ళాను. వారు పెంతెకొస్తు అనుభవం కలిగిన సంఘము, మరి వారి యొక్క కుటుంబము, మరి మా సిస్టర్ కూడా సేవకురాలు. ఇక వారు కుటుంబం అంతా కూడా అక్కడ సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేస్తూ వాళ్ళు భాషలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చాలా భాషలు మాట్లాడుతున్నారు. అభిషేకం పొందుకుంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. తర్వాతకి నేను అడిగాను మా సిస్టర్ని, ఏంటి ఏమో భాష మాట్లాడుతున్నారు, ఏంటి నేర్చుకున్నారో ఏంటి భాష అనేసి నేను అడిగాను, తెలియక అడిగాను అనమాట. అప్పుడు తను చెప్పింది నాకు, భాషలు మాట్లాడటం అది కేవలము పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు, దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు, ఆయన శక్తిని మనం పొందుకున్నప్పుడు ఆ పరలోకంలో దేవుని యొక్క భాషతో మనం మాట్లాడుతూ ఉంటాము. అంతేకాదు, ఆ భాష మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, వరముల చేత నింపబడి దేవుడు అనేక విషయాలను కూడా మనకి బయలుపరుస్తాడు అని చెప్పింది. నేను అలాగా నాకు ఆశ కలిగింది. నేను కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలని అడిగినప్పుడు, నిజంగా చెప్పాలంటే 4 సంవత్సరాలు ఎదురు చూశాను పరిశుద్ధాత్మ పొందుకోవటం కోసం. 4 సంవత్సరాల తర్వాత నేను ఆత్మను పొందుకున్నాను. ఆత్మ పొందుకొనక ముందు నా జీవితం వేరుగా ఉంది. ఆత్మ పొందుకున్నాక నా జీవితం చాలా పూర్తిగా మార్చబడ్డది. ఆత్మ పొందుకున్నప్పుడు నాలో కూడా అది కోపము, అసూయ, స్వార్థము ఇటువంటివి ఉండేవి. కానీ ఆత్మను పొందుకున్న తర్వాతకి నిజముగా అవన్నీ నాలో నుండి తొలగిపోయినవి, అన్నీ చనిపోయినవి పూర్తిగా, అసలు ఏమీ లేకుండా చంపివేయబడ్డవి. అంతేకాదు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాక నాకు ప్రతిరోజు ఒక దర్శనాలు, ముఖాముఖి దర్శనాలు, కళ దర్శనాలు, భాషలు మాట్లాడడము. అసలు నాకు భాషలు అంటేనే తెలియదు, కానీ దేవుని యొక్క శక్తి చేత భాషల చేత మాట్లాడుతున్నప్పుడు నా ఆత్మ నేత్రాలు తెరవబడుతూ అనేకమైన దర్శనాలు కనపడుతూ ఉండేవి, జరగబోయే విషయాలు కనపడుతూ ఉండేవి. ఇంకా అభిషేకంలో భాషలతో మాట్లాడుతున్న కొలది ఆయన శక్తిని పొందుకుంటూ దేవుని స్వరము వినడము మొదలుపెట్టారు. దేవుడి స్వరం అలా వినపడుతూ ఉండేది. అనేక మర్మాలు బయలుపరచబడుతూ ఉండేవి. నిజమే, ఆ రుచి ఎవరికి అర్థమవుతుందంటే ఆ అనుభూతి పొందుకున్న వారికి. ఆత్మ పొందుకొని ఆత్మ నేత్రముల చేత దేవుని చూస్తూ నిత్యము పరిశుద్ధాత్మను కలిగి భాషలు మాట్లాడుతున్న వారికి ఆ అనుభూతి, ఆ అభిషేకం అంటే ఏంటో తెలుసుకోగలుగుతారు. అలా ఎప్పుడైతే అభిషేకం అలా పొందుకుంటామో నిత్యంగా మన జీవితంలో ఎన్నో తెలుసుకోగలుగుతాం, ఎన్నో మర్మాలు. పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్నాకే కదా, ఆ యొక్క పేతురు ఎక్కడ పోయి నిల్చుని ఎక్కడ ప్రార్థిస్తున్నా అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకొని భాషలు మాట్లాడుతూ ఉండేవారు. పేతురు భాషలు మాట్లాడుతుండగా అలా అభిషేకం అలా దిగి వస్తూ ఉండేదంట. పేతురు అలా ప్రార్థిస్తుండగా అందరికీ స్వస్థత వచ్చేదంట. ఎలా రాగలిగిందంటే
పేతురులో ఉన్న అభిషేకము వారిని తాకినప్పుడు వారికి ఉంటున్న రోగాలు స్వస్థపరచబడడం జరిగి ఉన్నది. అనేక మంది విడుదల, దయ్యపు శక్తుల నుండి విడుదల, మంత్రశక్తుల నుండి విడుదల, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఆత్మ చేత నింపబడి, ఆయన శక్తి చేత నింపబడినప్పుడు, వారు ప్రార్థించినప్పుడు, ఆ శక్తి వారిపైకి దిగి వచ్చినప్పుడు వారికి విడుదల, స్వస్థత, మారు మనసు, పాప క్షమాపణ అప్పటికప్పుడే వారిలో కలిగించబడి వారికి విడుదల పొందుతూ మరి స్వస్థతలు జరిగించబడి ఉంటూ ఉన్నవి. ఆనాడు పేతురు ప్రార్థించినప్పుడు, ఈరోజు కూడా ఈ కృపాకాలంలో, ఈ చివరి దినాలలో, ఈ అంత్య దినములో ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రతి ఒక్కరు ఆత్మ చేత నింపబడుతున్నారు. ప్రతి ఒక్కరు శక్తి చేత నింపబడుతున్నారు. ఈ చివరి దినాల్లో సాతాను జయించాలంటే ఖచ్చితంగా ఆత్మను పొందుకొని ఉండాలి, అభిషేకాన్ని పొందుకొని ఉండాలి, భాషలతో మాట్లాడాలి. భాషలతో మాట్లాడుతుంటే దురాత్మ సమూహానికి ఎంత భయమో. అన్ని భాషల ఆరాధన ప్రభు ప్రారంభించినప్పుడు ప్రభా ఎందుకయ్యా అని అడిగినప్పుడు ప్రభు ఒకటే మాట చెప్పారు, ఆ భాషలతో ప్రార్థిస్తున్నప్పుడు దురాత్మలో ఉన్న శక్తి కోల్పోతూ ఉంటుంది. ప్రార్థించుడి, అన్ని భాషల ఆరాధన ప్రారంభించు. అనేకులు కూడా ఆ భాషల చేత ప్రార్థిస్తున్నప్పుడంట ఆ చీకటి సమూహ శక్తి అంతా కోల్పోతూ ఉంటాయంట. కాబట్టి ఖచ్చితంగా అన్ని భాషలను పాల్గొనండి. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల అద్భుతాలు, స్వస్థతల, విడుదల, ఆత్మపూర్లుగా, పరిపూర్ణులుగా మార్చిపెడతారు. అనేకుల పట్ల కూడా అనేక కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా రండి. మరి 1 తారీఖు మరి అన్య భాషల ఆరాధన జరిగించబడుతూ ఉంది. అంతేకాదు ఈసారి అన్య భాషల ఆరాధన మరి గోపాల్పురం చర్చిలో జరిగించబడుతూ ఉన్నది. ప్రతి ఒక్కరూ ఆ స్థలంలోకి వచ్చినట్లయితే అందరూ కూడా అన్య భాషల ఆరాధన పాల్గొంటూ దేవుడిస్తున్న ఆశీర్వాదాలు పొందుకునండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, గొప్ప దేవా, పరిశుద్ధాత్మడా నీకే వందనాలు చెల్లిస్తున్నానే. కృపా సత్య స్వరూపుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నానే. గొప్ప దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కార్యవేకం అతి క్రాస్టీ కామ్ది మైకేల్ ఫ్లవరిమా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ గొప్ప కార్యములు ప్రతి నీ కాస్ట్ అండ్ మీ కావరిమా స్టీ ఫ్లవరిమా వెలీస్ గోబ్లీ కామ్ది మై క్రిస్టల్ ఫ్లవరిమా ఐ కెన్ మీ సో మై కాస్ట్ ఎలాసం దీవెన ఆశీర్వాద వేకము చిత్తనింపబడి యేసు క్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.